హాయ్ అండి. ఈవేళ మెంతులు పులుసు చేసుకుంటున్నాము. ఇవ్వండి నానబెట్టుకుని కడుగు పెట్టుకున్న మెంతులు, ఉల్లిపాయ ముక్కలు ఒక 3 ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాము. ఇది చింతపండు, అందులో వేయడానికి టమాటా ముక్కలు 3 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం. వెలిగించి పెనం పెట్టాం కదా, ఇప్పుడు వేడెక్కిపోయింది కదా, పులుసుకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. వేడెక్కిపోయింది కదా, మెంతులు వేస్తున్నాను. బాగా ఎగిపోయాయి కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 2 కరివేపాకు రబ్బలు వేస్తున్నాను. తర్వాత కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయిపోయాయి కదా, ఇప్పుడు కచ్చపచ్చ దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి పలుకులు కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం వేసేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను పులుసుకు సరిపడా. తర్వాత పిసికి పెట్టుకున్న చింతపండు పులుపు వేస్తున్నాను. నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసాను. కొద్దిగా బెల్లం వేస్తున్నాను. నూనె పైకి తేరిపోయింది కదా, ఇది ఎండాకాలంలో బాగా సలవ చేస్తుందండి. మెంతులు ఉల్లిపాయ పులుసు కూడా టేస్ట్ కూడా రుచి కూడా బాగుంటుంది. సలవ వెంటనే చేయాలంటే మెంతులు ఉల్లిపాయ పులుసు అండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.